రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది అసలు జగన్ గారు ఎందుకు సీన్ లోకి తీసుకొచ్చారు, అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు అని మనం మూలం దగ్గరికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కి అసలు ఎప్పుడు కృష్ణా వాటర్స్ ని ఫుల్ గా వాడుకున్న పరిస్థితి లేదు, ఎప్పుడూ లేదు. ఎందుకంటే కృష్ణా వాటర్స్ ని, కృష్ణా మిగులు జలాలు అంటే వరదల వల్ల వచ్చే వాటర్ ని ఆంధ్రప్రదేశ్ ఫుల్ గా వాడుకోవాలంటే శ్రీశైలం రిజర్వాయర్ నుండి పోతిరెడ్డి ద్వారా ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ కరువు ప్రాంతాలకి నీళ్లు వెళ్ళాలి. కానీ ఇలా వెళ్లాలంటే శ్రీశైలం రిజర్వాయర్ లో వాటర్ లెవెల్ 854 ఫీట్ టచ్ అవ్వాలి. 854 ఫీట్ రీచ్ అయితేనే మనం ఆంధ్రప్రదేశ్ కి అలొకేట్ చేసిన కృష్ణా వాటర్స్ ని ఫుల్ గా వాడుకోగలం. తెలంగాణ వాళ్ళు తక్కువ ఎత్తుకే బోలెడన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కట్టేసుకున్నారు. అంటే మనకి నీళ్లు ఉపయోగపడాలి అంటే 854 ఫీట్ రీచ్ అవ్వాలి కదా. సో వాళ్ళు 854 ఫీట్ శ్రీశైలం రిజర్వాయర్ లో వాటర్ రీచ్ కాకముందే 796 ఫీట్ కే, 800 ఫీట్ కే వాటర్ ని లిఫ్ట్ చేసి తెలంగాణ వైపు తోడేసుకుంటున్నారు. సో రాయలసీమ వాళ్ళు ఆ బాధకి గురి కాకుండా తెలంగాణ వాళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని కౌంటర్ చేస్తా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాలకి సాగునీరు అందేలాగా జగన్ గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు ఒకసారి వినండి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ 800 అడుగుల్లోనే ఉన్నాయి. 796 అడుగులకు నీళ్లు వస్తానే పవర్ జనరేషన్ అటువైపు నుంచి మొదలు పెడతా ఉన్నారు. సో ఇంకా ఏ రకంగా నిండుతాయి, ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి, ఏ రకంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకు నీళ్లు వస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది. అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో అదే 800 అడుగుల్లో మనం కూడా 3 టీఎంసీలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తాం. అక్కడ ఆయన ఎంత హుందాగా ప్రవర్తించారో చూడండి. తెలంగాణ వాళ్ళు 800 ఫీట్ లెవెల్ కే లిఫ్ట్ చేసుకోవడానికి ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నారు కదా. సో మనం 700 ఫీట్ నుండే తోడుకుందాం అనలేదు ఆయన. అటు తెలంగాణ వాళ్ళకి, ఇటు మనకి ఇద్దరికి న్యాయం జరిగేలాగా 800 ఫీట్ లెవెల్ కే కట్టుకుందాం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ 800 ఫీట్ లెవెల్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఈ రిక్వైర్మెంట్ వైఎస్ఆర్ గారి టైం నుంచే వైఎస్ఆర్ గారు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. జగన్ గారు పవర్ లోకి వచ్చాక దీన్ని ఎగ్జిక్యూషన్ స్టేజ్ లోకి తీసుకెళ్తా ఈ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేశారు. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు జగన్ గారు పవర్ లో నుండి దిగిపోయాక ఎప్పుడైతే సీఎం గా సీబెన్ గారు ఇటు వచ్చారో, అటు సీఎం గా తెలంగాణలో రేవంత్ గారు వచ్చారో సీఎం గా, వీళ్ళిద్దరూ ఒక సీక్రెట్ ఒప్పందం చేసుకున్నారంట. ఏంటి ఆ సీక్రెట్ ఒప్పందం? మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష, మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ గారు ఏం బయట పెట్టారో విన్నారు కదా. తెలంగాణ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సీఎం గా రేవంత్ గారు ఇక్కడ సీఎం సీబెన్ గారితో గుట్టుగా మాట్లాడి జగన్ గారి టైంలో రాయలసీమ రీజన్ డెవలప్మెంట్ కోసం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన దాన్ని ఆపించేశారు. ఇది నేను చెప్తుంది కాదు, స్వయంగా సీఎం రేవంత్ గారు చెప్పిందే. సీబెన్ గారి ప్లేస్ లో జగన్ గారు ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు? మీకు నచ్చినంత లెవెల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకోండి, మీరు ఏ లెవెల్ కడతారో నేను కూడా ఆంధ్రాలో కడతాను, మీరు 800 ఫీట్ కి పెడితే నేను 800 ఫీట్ కి పెడతా, 700 ఫీట్ కి పెడితే నేను 700 ఫీట్ కి పెడతా అని ఫైట్ చేసి ఎలాగైతే